హాయ్ బిజినెస్ ఓనర్స్, ఆన్లైన్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ ఏది బెటర్? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓనర్, ఒక చిన్న క్లాత్ స్టోర్ ఓనర్ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి. అదేంటంటే, ఈ రెండు షాప్స్కి కస్టమర్స్ వస్తున్నారా అంటే ఎస్ వస్తున్నారు. కానీ ఎవరికి ఎక్కువ వస్తున్నారు, అది ఎంత అమౌంట్ వాళ్ళు మార్కెటింగ్కి స్పెండ్ చేస్తే వస్తున్నారు. ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓనర్ నెలకు 25 లక్షలు ఓన్లీ ఆఫ్లైన్ మార్కెటింగ్ కోసం స్పెండ్ చేస్తున్నారు. అంటే బిల్ బోర్డ్స్, బ్రౌచర్స్, టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్. కానీ అతను అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా అతని యాడ్ ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, ఎన్ని కాల్స్ వస్తున్నాయి అనే అనాలిసిస్ మాత్రం ఉండదు. బట్ చిన్న క్లాత్ స్టోర్ ఓనర్ జస్ట్ 60,000 to 1 lakh రూపీస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కోసం స్పెండ్ చేస్తున్నారు. లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, గూగుల్ యాడ్స్, జిఎంబి, ఎస్ఈఓ. దానివల్ల అతనికి లీడ్స్ పెరిగాయి, గూగుల్లో సెర్చెస్ పెరిగాయి, కస్టమర్స్ ఎక్కువ అయ్యారు. ఒక అనాలిసిస్ ఉంది. అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓనర్ 25 lakhs ఆఫ్లైన్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తే 1 crore రూపీస్ ఎర్న్ చేశాడు. అదే చిన్న క్లాత్ స్టోర్ ఓనర్ 1 lakh రూపీస్ డిజిటల్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల 15 lakhs ఎర్న్ చేశాడు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిగ్ షాపింగ్ మాల్ ఓనర్ రిటర్న్స్ 3 times, చిన్న క్లాత్ స్టోర్ ఓనర్ రిటర్న్స్ 10 times. సో మీకు ఇలాంటి బెటర్ రిజల్ట్స్ అండ్ స్ట్రాటజీస్ కావాలంటే కాంటాక్ట్ సియాన్.